నమస్కారం అందరికి. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంత మేలు చేసే సాంప్రదాయ తెలుగు చిరుధాన్యాల గురించి తెలుసుకుందాం. కొర్రలు, జొన్నలు వంటి ధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో ఎలా సహాయపడతాయో, ముఖ్యంగా బిజీ ఉద్యోగులకు ఇవి ఎందుకు ఉత్తమమైన ఆహారమో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు తప్పక చూడండి. బిజీ జీవితంలో ఎక్కువ మంది త్వరగా తయారయ్యే ఆహారాల కోసం పాలిష్ చేసిన తెల్ల బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇది రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణం కావచ్చు. అందుకే తెల్ల బియ్యానికి బదులుగా కొర్రలు, జొన్నలు వంటి సాంప్రదాయ తెలుగు చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం మంచి అలవాటు. వీటిలో పీచ్, ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి గ్లూకోజ్ శరీరంలో క్రమంగా విడుదలై అవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో కూడా సంపూర్ణ ధాన్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇవి శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడతాయని భావిస్తారు. ఆధునిక పోషకాహార శాస్త్రం కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగపడతాయని సూచిస్తుంది. అందువల్ల కొర్రలు, జొన్నలతో తయారు చేసిన ఉప్మా, దోశ, రొట్టె, అన్నం వంటి వంటకాలు ఆరోగ్యమైన ఎంపికలు. ఉద్యోగ జీవితంలో సమయం తక్కువగా ఉండే వారికి వీటిని ముందుగానే ఉడికించి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం లేదా వారానికి ఒకసారి మీల్ ప్రెప్ చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇలా సాంప్రదాయ తెలుగు ఆహారాన్ని ఆధునిక జీవన శైలికి అనుగుణంగా మార్చుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సులభం అవుతుంది. ఈ చిన్న మార్పు రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడటమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తుంది. మన పూర్వీకులు అనుసరించిన చిరుధాన్యాల ఆహార విధానాన్ని తిరిగి మన జీవితంలోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని సులభంగా అలవాటు చేసుకోవచ్చు. చిన్న మార్పులు పెద్ద ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తాయి.